హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శరణ్య. వెల్కమ్ టు సీటెట్ తెలుగు ఛానల్. ఈరోజు మనం మ్యాథమెటిక్స్లో ఫస్ట్ సెషన్ స్టార్ట్ చేయబోతున్నాం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నంబర్స్. ఈ టాపిక్ బోత్ పేపర్ 1కి అలాగే పేపర్ 2కి కూడా సేమ్ టాపిక్. ఇప్పుడు నంబర్స్ గురించి మాట్లాడుకుంటే ఏదైనా సరే ఒక నంబర్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 4, 5. ఈ నంబర్ని నేను చదవాలన్నా, పలకాలన్నా, చెప్పాలన్నా కూడా ఎలా చెప్తాము? దాన్నే మనం న్యూమరేషన్ సిస్టమ్ అంటాం. ఈ న్యూమరేషన్ సిస్టంలో ఏంటి అంటే, ఏదైనా సరే ఒక నంబర్ని వర్డ్స్లో ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం. ఎక్స్ప్రెసింగ్ ఇన్ వర్డ్స్. ఇప్పుడు ఈ నంబర్ని నేను ఎక్స్పాండ్ చేస్తే అదేమవుతుంది? 2000 + 300 + 40 + 5. ఇప్పుడు దీన్నే నేను వర్డ్స్లో రాస్తే 2000s + 300s + 40ని మనం 4 10s అని రాసుకోవచ్చు. సో +4 10s + 5 1s. ఇదే న్యూమరేషన్ సిస్టమ్. అంటే ఏదైనా సరే ఒక నంబర్ని పలకాలన్నా, చెప్పాలన్నా, చదవాలన్నా కూడా మనకి ఈ వర్డ్స్లో ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం. దీన్నే న్యూమరేషన్ సిస్టమ్ అంటాం. మ్యాథ్స్లో ఏదైనా నంబర్లో ఉన్న ప్రతి డిజిట్కి కూడా దానికంటూ ఒక పొజిషన్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 4, 5 తీసుకున్నాం అనుకోండి. దీనికంటూ ప్రతి డిజిట్కి కూడా ఒక పొజిషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు 5కి ఏంటి? 1s, 4కి 10s, 3 ఏంటి? 100s, నెక్స్ట్ 2 వచ్చేసి 1000s. ఇచ్చిన ఒక నంబర్లో ఒక డిజిట్ యొక్క పొజిషన్ చెప్తే దీన్ని ప్లేస్ వాల్యూ అంటాం. ఇదే నంబర్స్లో ఇంకొకటి కూడా ఉంటుంది. అదేంటి అంటే ఫేస్ వాల్యూ. ఇప్పుడు 5 యొక్క ఫేస్ వాల్యూ ఏంటి అంటే 5. 4 యొక్క ప్లేస్ వాల్యూ ఏంటి అంటే 4. 3కి 3, 2కి 2. ఫేస్ వాల్యూ అంటే ఏంటి అంటే అదే నంబర్, ఆ నంబర్నే ఫేస్ వాల్యూ అంటాం. వేరాజ్ ప్లేస్ వాల్యూ ఏంటి అంటే ఈ నంబర్ ఉన్న పొజిషన్ ఏంటి అంటే ఆ నంబర్ యొక్క పొజిషన్ చెప్పేది ప్లేస్ వాల్యూ. ఆ నంబర్ ఇట్సెల్ఫ్, దట్ నంబర్ ఇట్సెల్ఫ్ వచ్చేసి ఫేస్ వాల్యూ. ఈ ప్లేస్ వాల్యూ ఇంకా ఫేస్ వాల్యూ కూడా ఒక పొజిషన్లో ఈక్వల్ ఉంటాయి. అది ఎక్కడ అంటే యూనిట్స్ ప్లేస్లో, అంటే ఈ వన్స్ ప్లేస్లో ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ సేమ్ ఉంటుంది, ఈక్వల్ ఆ రెండు. ఎప్పుడైనా సరే క్వశ్చన్ వచ్చిందనుకోండి, ఫేస్ వాల్యూ ఇంకా ప్లేస్ వాల్యూ ఎక్కడ ఈక్వల్ అవుతాయి అంటే అది యూనిట్స్ ప్లేస్లో అవుతుంది. ఇప్పుడు సీటెట్లో ఈ ప్లేస్ వాల్యూ పైన, ఫేస్ వాల్యూ పైన ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అన్నది చూస్తే, ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి ఫైండ్ ది సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 in 5 6 5 6 5 6. క్వశ్చన్ ఏమిచ్చాడు అంటే ఈ నంబర్లో 5 యొక్క ప్లేస్ వాల్యూస్ ఎక్కడ ఉన్నాయో దాని సమ్ కనుక్కోమన్నాడు. దీనికి సొల్యూషన్ ఎలా కనుక్కుంటామంటే, ఫస్ట్ 5 యొక్క ప్లేస్ వాల్యూ ఏంటి? 5 lakhs. నెక్స్ట్ 5ది 5000.
నెక్స్ట్ 5 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 50. ఇప్పుడు మనం ప్రతి 5 యొక్క ప్లేస్ వాల్యూస్ రాసేసుకున్నాం. మన నేమ్ అడిగాడు, సమ్ అడిగాడు. సో యాడ్ చేయండి. 0 5 0 5 0 5. ఇదే మన ఆన్సర్. ఇప్పుడు ఇంకో నంబర్ ఎగ్జాంపుల్ చూస్తే 1 2 3 4 5 అని అడిగాను అనుకోండి. ఇక్కడ 5 యొక్క ప్లేస్ వాల్యూ ఏంటి? వన్స్. నెక్స్ట్ టెన్స్, నెక్స్ట్ హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s. ఇప్పుడు నేను ఇక్కడ డెసిమల్ పాయింట్ పెడితే అప్పుడు ఏమవుతుంది? 3ది వన్స్, టెన్స్, హండ్రెడ్స్. 4ది 10th అంటే 1/10. 5ది 100th అంటే 1/100. ఇప్పుడు దీనిపైన ఒక క్వశ్చన్ అడిగితే ఫైండ్ ది difference between place value of 9 and 8 in 7295.86. ఇక్కడ నేను క్వశ్చన్ ఏం అడిగాను? డిఫరెన్స్ బిట్వీన్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 9 అండ్ 8. 9 యొక్క ప్లేస్ వాల్యూ ఏంటి? 90. 8ది 0.80. ఇప్పుడు ఈ రెండింటి మధ్య నేను ఏం కనుక్కోమన్నాను? డిఫరెన్స్ కనుక్కోమన్నాను. అంటే సబ్ట్రాక్షన్. 0. సో ద డిఫరెన్స్ బిట్వీన్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 9 అండ్ 8 ఇన్ 7295.86. ఇక్కడ ఆన్సర్ ఏంటి? 89.20. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ వచ్చేసి 1000 ప్లస్ 300 ప్లస్ 3 10s ప్లస్ 1 ones is equal to 11 into a square. Find the value of a. సో ఇప్పుడు దీన్ని మనం నంబర్స్లో రాసుకుంటే 1000 ప్లస్ 300 ప్లస్ 30 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 11 ఇంటూ ఏ స్క్వేర్. ఇవన్నీ యాడ్ చేసి ఏమొస్తుంది మనకి? 1331 ఈజ్ ఈక్వల్ టు 11 ఇంటూ ఏ స్క్వేర్. ఇక్కడ ఏమైనా క్యాన్సిలేషన్స్ అవుతాయా? అవుతాయి. 121 ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. 121 దేని స్క్వేర్ రూట్? 11 స్క్వేర్ వచ్చేసి మనకి 121. సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత? 11. సింపుల్. నెక్స్ట్ ఇందాక నేను ఈ నంబర్ రాశాను. ఇప్పుడు ఈ నంబర్ని మనం ఎక్స్పాండ్ చేస్తే 100 ప్లస్ 20 ప్లస్ 3 ప్లస్ ఈ పాయింట్ తర్వాత దీన్ని ఎలా రాస్తాము? 4/10 ప్లస్ 5/100. ఇప్పుడు ఈ ఫామ్ పైన నేను మీకు ఒక క్వశ్చన్ ఇస్తే ఎలా సాల్వ్ చేస్తారో చూద్దాం. ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ ఉంది. ఆ క్వశ్చన్ ఏంటి అంటే, ఇఫ్ 47.2506 ఈజ్ ఈక్వల్ టు సో అండ్ సో, దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ 5a ప్లస్ 3b ప్లస్ 6c ప్లస్ d ప్లస్ 3e. ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటి? ఈ ABCD వాల్యూ మొత్తం కూడా రాసుకోవడం. సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత? 10. B వాల్యూ ఎంత? 1. C వాల్యూ ఏంటి?
1/10. నెక్స్ట్ డి ఏమి ఇచ్చాడు, ఆల్రెడీ ఇతనే 1/100 ఫామ్లో ఇచ్చాడు. సో అప్పుడు ఏం చేయాలి, 100. నెక్స్ట్ ఈ వాల్యూ అడిగాడు. ఇక్కడ ఏంటి 1/10, 1/100, 1/1000, నెక్స్ట్ 1/10,000. ఇక్కడ ఈ ఏంటి 1/10,000. ఇప్పుడు మనకి సింపుల్, ఈ వాల్యూస్ అన్నీ కూడా ఇందులో మనకు సబ్స్టిట్యూట్ చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. సో 5 × 10 ప్లస్ 3 × 1 ప్లస్ 6 × 1/10 ప్లస్ 100 ప్లస్ 3 × 1/. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి 50 ప్లస్ 3 ప్లస్ 6/10 ప్లస్ 100 ప్లస్ 3/10,000 అంటే ఏంటి 153.6003. సింపుల్. ఇప్పటి వరకు కూడా మనం న్యూమరేషన్ సిస్టమ్, అందులో పొజిషన్స్ ఆఫ్ డిజిట్స్ లైక్ ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం న్యాచురల్ నంబర్స్ గురించి డిస్కస్ చేద్దాం. న్యాచురల్ నంబర్స్. ఈ న్యాచురల్ నంబర్స్ని మనం తెలుగులో సహజ సంఖ్య అంటాం. సో ఈ న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 1, 2, 3 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. ఈ న్యాచురల్ నెంబర్స్లో 2 టైప్స్ ఉంటాయి. అవి ఏంటేంటివి, ఫస్ట్ది ఈవెన్ నెంబర్, నెక్స్ట్ ఆడ్ నెంబర్. ఈ ఈవెన్ నెంబర్ని మనం తెలుగులో ఏమంటాము అంటే సరి సంఖ్య అంటాం. ఆడ్ నంబర్ని బేసి సంఖ్య అంటాం. ఇప్పుడు ఈవెన్ నంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 2, 4, 6 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. అంటే ఏంటి, ఏదైనా సరే నంబర్ 2తో డివిజిబుల్ అయితే, 2 తోటి భాగించగలిగితే అవి మనవి ఈవెన్ నంబర్స్. నెక్స్ట్ ఆడ్ నంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 1, 3, 5, 7 సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. ఏవైతే నంబర్స్ 2 తోటి డివిజిబుల్ కావో అంటే 2 తోటి భాగించలేనివన్నీ కూడా ఆడ్ నంబర్స్. ఇప్పుడు వీటిని మనం న్యాచురల్ నంబర్స్ అని ఎందుకు అంటాము అంటే ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఒక ట్రీ పైన ఫర్ సపోజ్ 4 బర్డ్స్ కూర్చున్నాయి అనుకుందాం. ఇప్పుడు ఇది ఎగిరిపోయింది అనుకోండి, ఇంకా ఈ చెట్టు పైన ఎన్ని బర్డ్స్ కూర్చున్నాయి అంటే 3 అని చెప్తారు. ఇంకొకటి తీసేస్తే 2 అని చెప్తారు. ఇంకొకటి తీసేస్తే 1 అని చెప్తారు. ఇవన్నీ కూడా మీరు సహజంగా చెప్తారు, ఇవన్నీ కూడా న్యాచురల్. అందుకని వీటిని న్యాచురల్ నంబర్స్ అంటాం. ఫర్ సపోజ్ ఈ బర్డ్ కూడా నేను తీసేసాను అనుకోండి, ఎగిరిపోయింది అనుకోండి, అప్పుడు నేను ఇంకా ఎన్ని బర్డ్స్ కూర్చున్నాయి అంటే ఏమని చెప్తారు, ఏదైనా వర్డ్స్ చెప్తూ ఉంటారు, అంతేగాని నంబర్స్లో చెప్తూ ఉంటారా? 0 బర్డ్స్ కూర్చున్నాయి అని చెప్తామా? చెప్పము. 0 అనేది న్యాచురల్ నంబర్ కిందకి రాదు. చిన్నప్పటి నుంచి కూడా మనం ఏం తెలుసుకున్నాము, ఈ 0 అనేది నైదర్ పాజిటివ్ నార్ నెగిటివ్. ఈ 0 అనేది పాజిటివ్ నంబరు కాదు, అలాగే నెగిటివ్ నంబర్ కూడా కాదు అని మనం చిన్నప్పటి నుంచి కూడా చదువుకున్నాం. ఎందుకు అది న్యూట్రల్ నంబర్? ఇప్పుడు పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు అంటే అదేంటిది, న్యూట్రల్ నంబర్ అని అర్థం. ఎందుకు 0 న్యూట్రల్ నంబర్? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే నంబర్కి మీరు 0 యాడ్ చేసినా లేదంటే 0 మైనస్ చేసినా
ఏం డిఫరెన్స్ ఉండదు. ఆన్సర్ ఏంటి? మళ్ళీ ఇదే నంబర్ 2 3 4 5 సబ్ట్రాక్ట్ చేసినా కూడా 2 3 4 5. ఇక్కడ మనం ప్లస్ చేసినా మైనస్ చేసినా పెద్ద డిఫరెన్స్ ఏముండదు. పెద్ద డిఫరెన్స్ కాదు, డిఫరెన్సే ఉండదు. అందుకని ఈ 0 అనేది పాజిటివ్ నంబరు కాదు, నెగిటివ్ నంబర్ కూడా కాదు. 0 ఏంటిది? న్యూట్రల్ నంబర్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను అనుకోండి, 0 అనేది ఈవెన్ నంబరా కాదా అని అడిగితే మీరు ఏం చెప్తారు? ఎస్సా నోవా? 0 అనేది ఒక ఈవెన్ నంబర్. ఎందుకు? ఇందాక నేను ఏమని చెప్పాను? ఏవైతే నంబర్స్ 2తో డివిజిబుల్ అవుతాయో అవన్నీ కూడా ఈవెన్ నంబర్స్ అని చెప్పాను. ఇప్పుడు 0 2 టేబుల్లో పోతుందా, లేదంటే 2తో డివిజిబుల్ అవుతుందా అంటే అవుతుంది. అందుకని 0 అనేది ఒక ఈవెన్ నంబర్. మీరు ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. లేదు అంటే ఇప్పుడు ఇక్కడ ప్రతి నెంబర్కి కూడా ఎన్ని నెంబర్స్ గ్యాప్ ఉన్నాయి? 2 గ్యాప్ ఉంది, 2 నెంబర్స్ గ్యాప్ ఉంది. ఇప్పుడు 6 నుంచి 2 తీసేస్తే 4, నెక్స్ట్ 2, ఆ తర్వాత మనకి ఏమొస్తుంది? 0. సో 0 అనేది ఒక ఈవెన్ నంబర్, అలా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇందాక నేను న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పాను? 1 నుంచి స్టార్ట్ అవుతాయి. 1 2 3 సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. ఇప్పుడు ఈ 1కి నేను 0 యాడ్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 0 1 2 3 సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. ఎప్పుడైతే న్యాచురల్ నెంబర్స్కి 0 యాడ్ అవుతుందో అదేమవుతుంది? హోల్ నెంబర్ అవుతుంది. ఏదైనా హోల్ నెంబరు న్యాచురల్ నెంబర్ కానిది ఉంది అంటే అది 0నే. ఇప్పుడు ఈ న్యాచురల్ నెంబర్స్ అండ్ నంబర్స్ యాడ్ చేయడానికి మనకంటూ కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి సమ్ ఆఫ్ n న్యాచురల్ నంబర్స్. అంటే 1 + 2 + 3 సో ఆన్ అప్ టు n ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అంటే n × n + 1/2. నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి సమ్ ఆఫ్ nth ఈవెన్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా వచ్చేసి n × n + 1. నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి సమ్ ఆఫ్ nth ఆడ్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా వచ్చేసి n². ఇప్పుడు ఇక్కడ సమ్ ఆఫ్ nth ఈవెన్ నంబర్స్ అనగానే 2 + 4 + 6 + సో ఆన్ అప్ టు ఏదైనా నంబర్ ఇచ్చాడు అనుకోండి, ఈ నంబర్ మన n కాదు. ఈ నంబర్ ఏంటి? లాస్ట్ డిజిట్. ఇప్పుడు ఈ లాస్ట్ డిజిట్ ఇచ్చినప్పుడు n ఎలా కనుక్కోవాలి? దానికి కూడా ఒక ఫార్ములా ఉంది. అదేంటి అంటే l ఇచ్చినప్పుడు n కనుక్కోవడానికి ఫార్ములా వచ్చేసి n = l/2. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే. 1 + 3 + 5 + 7 అండ్ సో ఆన్ అప్ టు ఏదైనా నంబర్ ఇచ్చారనుకోండి, ఇది n కాదు, nth నంబర్ కాదు. అదేంటిది? లాస్ట్ డిజిట్. ఈ లాస్ట్ డిజిట్ ఇచ్చినప్పుడు n వాల్యూ ఎలా కనుక్కోవాలి? ఆడ్ నంబర్స్లో ఎలా కనుక్కోవాలి అంటే n = లాస్ట్ డిజిట్ +1/2. అప్పుడు మీకు n వాల్యూ వచ్చేస్తుంది. n వాల్యూ వచ్చిన తర్వాత తీసుకొచ్చి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే. ఇప్పుడు ఈ ఫార్ములాస్ పైన కొన్ని సమ్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 1 + 2 + 3 సో ఆన్ అప్ టు 50 ఈజ్ ఈక్వల్ టు. సెకండ్ వన్ వచ్చేసి 2 + 4 + 6 + సో ఆన్ అప్ టు సమ్ 42. తర్వాత 1 + 3 + 5 + 7 అండ్ సో ఆన్ అప్ టు 11. ఫస్ట్ సమ్ చూస్తే ఇది ఏ ఫామ్లో ఉంది? సమ్ ఆఫ్ n న్యాచురల్ నంబర్స్.
దీనికి ఫార్ములా ఏంటి? n ఇంటూ n+1/2. ఇక్కడ n ఏంటి? 50. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 50 ఇంటూ 50 + 1/2. దట్ ఈక్వల్ టు 50 ఇంటూ 51/2. 2 1s 2 25s. So 25 into 51 that equal to 1275. 1275. Next, second sum వచ్చేసి 2 + 4 + 6 so on up to 42 అని ఇచ్చాడు. ఇది ఏ ఫామ్లో ఉంది? సమ్ ఆఫ్ nth ఈవెన్ నంబర్. ఇక్కడ n వాల్యూ ఏంటి? మనకి ఇక్కడ n వాల్యూ తెలియదు. లాస్ట్ డిజిట్ 42. లాస్ట్ డిజిట్ 42 అయినప్పుడు మన n వాల్యూ ఏంటి? l/2 దట్ ఈక్వల్ టు 42/2 దట్ ఈక్వల్ టు 21. మనకి n వాల్యూ ఎంత వచ్చింది? 21. సో ఇప్పుడు మనకు ఫార్ములా ఏంటి? n ఇంటూ n+1 దట్ ఈక్వల్ టు 21 ఇంటూ 22 462. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి 1 + 3 + 5 + 7 అండ్ సో ఆన్ అప్ టు 11. ఇది మనకి ఏ ఫామ్లో ఉంది? సమ్ ఆఫ్ nth ఆడ్ నంబర్స్ కనుక్కోమన్నారు. ఇక్కడ మనకి లాస్ట్ డిజిట్ ఏంటి? l. l = 11 అన్నప్పుడు n = l+1/2 దట్ ఈక్వల్ టు 11 + 1 అంటే 12/2 దట్ ఈక్వల్ టు 6. మనకి n వాల్యూ వచ్చేసింది. సమ్ ఆఫ్ nth ఆడ్ నంబర్స్లో ఫార్ములా ఏంటి? n² దట్ ఈక్వల్ టు 36. ఇప్పుడు ఇదే సమ్ని నేను సైన్ చేంజ్ చేస్తే మీరు ఎలా చేస్తారు? 1 - 2 + 3 - 4 + 5 అండ్ సో ఆన్ అప్ టు -50 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఇది ఎలా సాల్వ్ చేస్తారు? ఇక్కడ నాకు 1 3 5 ఇవన్నీ కూడా ఏంటి? ఆడ్ నంబర్స్. ఆడ్ నంబర్స్ని సపరేట్ చేసుకుంటే వీటన్నిటికీ కూడా పాజిటివ్ సైన్ ఉంది. నెక్స్ట్ -2 -4 -50 ఇవన్నీ కూడా ఏంటి? ఈవెన్ నంబర్స్. వీటన్నిటికీ కూడా నెగిటివ్ సైన్ ఉంది. మైనస్ కామన్ తీస్తే 2 + 4 సో ఆన్ అప్ టు 50. మనకు సమ్ ఆఫ్ ఎంత ఆడ్ నంబర్స్ ఏంటి? n² మైనస్ ఆఫ్ n ఇంటూ n+1. n² మైనస్ n² ప్లస్ n. సైన్ బయటకు తీస్తే n² మైనస్ n² మైనస్ n. ఆన్సర్ ఏంటి? -n. ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏంటి మనకి? 50. 50 ఇచ్చినప్పుడు మనం n ఎలా కనుక్కుంటాం? ఇది లాస్ట్ డిజిట్. l = 50, n = l/2 దట్ ఈక్వల్ టు 50/2 దట్ ఈక్వల్ టు 25. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? -25. ఈ 3 ప్రాబ్లమ్స్ కూడా మీ ఓన్గా సాల్వ్ చేసి మీకు ఏ ఆన్సర్స్ వచ్చాయో సొల్యూషన్స్ నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.